హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది అయితే ఒక న్యూ డిజైన్ అనమాట. ఆల్రెడీ చూసేసే ఉంటారు అందరి వీడియోస్లో. బట్ నేను మేకింగ్ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే ఎవరో ఒకళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, తీద్దాము అన్నట్టు తీసానమాట. అండ్ మేకింగ్ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. దానికి కావాల్సినవన్నీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒకసారి అయితే లుక్ చూడండి, లాస్ట్ వరకు చూడండి. లుక్ ఎంత బాగా వచ్చింది అనేది మీకు అర్థమైపోయింది. సో చూసారా, ఇంత సింపుల్గా ఎంత మంచి హెవీగా కూడా చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది 4 కట్ బ్యాంగిల్, థ్రెడ్ వ్రాప్డ్ బ్యాంగిల్ అనమాట. థ్రెడ్ వ్రాపింగ్ వీడియోస్ మన పాత వీడియోస్లో చాలా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి గమ్ని నేను హాఫ్ అమౌంట్, అంటే నేను ఎంతవరకు స్పీడ్గా అయితే పెట్టుకోగలను అనే నాకు అనిపిస్తుందో నేను అంతవరకు ఆ కొంత స్పేస్ అనేది మంచిగా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తిలకం షేప్ అనమాట. తిలకం షేప్ని ఒక లోటస్ షేప్ లాగా తీర్చిదిద్దడానికి ఇట్లా 2 తిలకమ్స్ పక్క పక్కన పెట్టానండి. దాని కింద సపోర్ట్కి మనం హాఫ్ మూన్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు, క్రౌన్ పెట్టుకోవచ్చు, మన క్రియేటివిటీని బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు అండి. బట్ నేను వచ్చేసరికి 3mm రౌండే పెట్టుకున్నాను. అంటే నాకు 3mm రౌండ్ మీద 3D లుక్గా రెడ్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి, సో దట్ నేను ఆలోచన ప్రకారం ఇట్లా అయితే ఇంప్లిమెంట్ చేశాను అనమాట. తిలకము 3mm ఇట్లా కంటిన్యూస్గా పెడుతూ ఉన్నాను. ఆఫ్టర్ లాస్ట్లో రిజల్ట్ చూస్తే అమ్మయ్య అనిపించిద్ది అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇంకా ఎందుకండి ఆలస్యం, ఇప్పటి వరకు చూసారు కదా. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి స్టఫ్ చాలా ఉందన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా ప్లీజ్. సో చూసారు కదా, ఇట్లా అయితే మొత్తము మనకి ఎట్లా అయితే కావాలి అనే అలైన్మెంట్తో ఫస్ట్ నుంచి బ్యాంగిల్ లాస్ట్ వరకు అట్లనే అలైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 4 పెట్టి చూపించాను కదా. నెక్స్ట్ ఇట్లాగే 3mm రౌండ్, అది 3mm రౌండే అండి. చాలామంది అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నాను, 3mm రౌండే నేను యూజ్ చేసింది. అండ్ ఆ ప్లేస్లో స్క్వేర్ కానీ, డైమండ్ కానీ, క్రోన్ కానీ, ఇంకా ఏదైనా డిజైన్ చేసుకుంటానంటే డిజైన్ కానీ, లేదా అమ్మవారి పెండెంట్ కానీ, అట్లా ఏదైనా పెట్టుకోవచ్చండి. అది వచ్చేసరికి టోటల్గా మన ఇష్టం అన్నమాట. అది మీ క్రియేటివిటీని బట్టే ఉంటుంది. బట్ నేను నా పర్సనల్ యూస్ కోసం చాలా సింపుల్గా చేసుకోవాలి అనిపించింది నాకు. సో చాలా సింపుల్గా చేద్దాము అని ఇట్లా అయితే టర్న్ అవుట్ చేశాను నేను. సో లుక్ అయితే చాలా బాగా అనిపించింది. నేను రెడ్డే తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ నాకు ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయండి, పెళ్ళి ఈవెంట్స్ ఇట్లాగా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి, లేదా టెంపుల్స్కి వెళ్ళేది ఉంటుంది. సో టెంపుల్స్కి అంత రెడ్ అంత బాగుంటుంది కదా అని నేను వేరే కలర్ కూడా యాడ్ చేయకుండా మంచిగా ఇట్లా అయితే కన్వర్ట్ చేసుకుందాము అని చెప్పి ఇట్లాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. మీరైతే ఏ కలర్ చేసుకుంటారు అనేది నాకు తప్పకుండా కింద పక్కన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను, అన్నిటికీ మాట్లాడుతున్నాను, అంతా చేస్తున్నాననే అనుకుంటున్నాను. ఎవరిదైనా 1-2 కామెంట్స్ ఒకవేళ ఇగ్నోర్ అయ్యి ఉంటే మాత్రం సారీ అండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఏంటి అంటే బ్యాంగిల్ అంతా ఇట్లా అలైన్ చేసేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట. మంచిగా సెట్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది కొంచెం ఏంటి ఇట్లా వచ్చింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే మనము ఇది డిజైన్ ఓన్లీ, బట్ రిజల్ట్ కాదు. రిజల్ట్ వేరు, డిజైన్ వేరు కదా. సో మనం రిజల్ట్ చూసి అట్లా అనుకోవాలి, డిజైన్ చూసి అయితే అట్లా అనుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాగా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఏదైతే చూపించానో అది మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలి. బట్ నేను బ్యాంగిల్ రావడానికి ఏంటి అనేది చూపిస్తా చూడండి. నెక్స్ట్ B7000 గమ్ వచ్చేసరికి 3D లాగా కొంత స్పేస్ వరకు అయితే పెట్టాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే B7000 గ్లూ మొత్తం పెట్టేసి ఫస్ట్కి వెళ్ళి అంటించేటప్పటికి కొంచెం మంచిగా స్టిక్ అయ్యిద్ది. అదే B7000 గ్లూ ఒకటి అంటించి మళ్ళీ స్టోన్ అంటిస్తే ఊడిపోద్ది. బట్ అలా కాకుండా నేను చెప్పినట్టు వీడియోలో చేసినట్టు మీరు చేస్తే చూసారా అట్లానే స్టిక్ అయి ఉండిపోద్ది. B7000 గ్లూ డ్రై అయితే మంచి రిజల్ట్ వస్తుంది అనేది నేను ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట. సో నాకులాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అని చెప్పి నేను మీకు ఈ టిప్ అయితే చెప్తున్నాను. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది మీరు నాకు తప్పకుండా పక్కన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి చిన్న లోటస్ అనమాట. దీంట్లో కలర్ కస్టమైజేషన్, సైజెస్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది.
ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అని నెంబర్ ఉంది కదా, ఒకసారి కాంటాక్ట్ చేయండి. లేదు అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి జాస్వి హ్యాండ్మేడ్స్ విజయవాడ అని ఉంటుంది. అక్కడ కాంటాక్ట్ చేసినా మీకు రిప్లై వెంటనే వస్తుంది. వెంటనే కస్టమైజేషన్ ఆర్డర్ కూడా తీసుకుంటాను. సో చూసారు కదా, ఈ తిలకం పెట్టేసిన తర్వాత 3mm రెడ్ కలర్ అనమాట. అంటే మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి గోల్డా, గ్రీనా, రెడ్డా, వైటా మీ ఇష్టం. బట్ నాకు కొంచెం మంచిగా ఎలివేట్ అవ్వాలి అనిపించి నేను 3mm రౌండ్ అయితే పెట్టుకుందాము అని చెప్పి 3mm రౌండ్లో రెడ్ కలర్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో దట్ నాకు అవుట్పుట్ మంచిగా వస్తుంది అని నా ఫీలింగ్. సో మీరైతే ఎలా కస్టమైజ్ చేస్తారు, ఏ కలర్స్ యూస్ చేస్తారు, మీ ఉన్న థాట్ని కూడా నాతో షేర్ చేసుకోండి. మేబీ ట్రై చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను. చాలామంది అడుగుతున్నారు అక్క ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని, లాంగ్ వీడియోస్. బట్ కుదరట్లేదండి. ఈ స్టిక్ ఏం లేదండి, నెయిల్ ఆర్ట్ వేసే పెన్ అనమాట. అంటే నా దగ్గర నెయిల్ ఆర్ట్ది ఉంది. సో నేను దాన్ని ఇట్లా కొంచెం పక్కకి సెట్ చేసుకునేలాగా చేత్తో అయితే మన చేతికి వచ్చేస్తుంది అని చెప్పి ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఇదే మొత్తం బ్యాంగిల్ అంతా చేయాలి. బ్యాంగిల్ అంతా చేశాక ఎలా ఉంది అనేది అవుట్లుక్ చూడండి. సో ఇది బ్యాంగిల్ అంతా చేసేసాను అనమాట. నేను మహా అయితే ఒక 10 minutes పట్టింది. ఈ మొత్తం 4 బ్యాంగిల్స్ చేయడానికి ర్యాపింగ్తో కలిపి 1 hour పట్టిద్దండి అంతే, అంతకు మించి పట్టదు. డిజైన్ కూడా చాలా సింపుల్. ఏమేమి ఎంతెంత పట్టి ఉండొచ్చు అనేది మీరు కామెంట్ చేయండి, నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. 50 grams తిలకం పట్టిని, 10 grams 3mm, 5 grams 3mm రౌండ్ రెడ్ అనమాట. సో దీంతో ఇంత మంచి అవుట్లుక్ అయితే వచ్చిందనమాట. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచి అవుట్లుక్ అండర్ బడ్జెట్లో వస్తుంది అని చెప్పి? ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు కదా. దీంతో పాటే నేను హెయిర్ బ్యాండ్ కూడా OHP షీట్తో మేక్ చేశాను అనమాట. అంటే ఎప్పుడు MDFA ఎందుకు అన్నట్టు OHP షీట్తో కూడా మేక్ చేశాను. సో దట్ నాకు హెయిర్కి బాగుంటుంది అని చెప్పి. ఇట్లాగే సేమ్ శారీ పిన్ కూడా చేశాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకు అన్నీ చూపిస్తాను. శారీ పిన్ కూడా సేమ్ తిలకం లోటస్తోనే చేశాను అనమాట. అంటే ఒక మ్యాచింగ్ సెట్ లాగా క్రియేట్ చేద్దాము అని నేను క్రియేట్ చేశాను. ఇయర్ రింగ్స్ కూడా చేశాను. బట్ ఇయర్ రింగ్స్ పైన స్టడ్ హ్యాంగింగ్ పెట్టాలా, స్టడ్ పెట్టాలా అని ఆలోచిస్తూ స్టడ్స్ అయితే చేసి ఉంచాను కానీ దాన్ని స్టిక్ చేయలేదు. అవి నేను షార్ట్ వీడియోలో చూపిస్తానమాట. సో డైలీ నా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిపోయే ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదైతే కాంబో లాగా అనమాట. ఫస్ట్ కాంబో ఇంట్రడ్యూస్ అనమాట. అంటే సేమ్ కలర్లో సేమ్ డిజైన్లో మొత్తము. అంటే కొంతమంది అనుకుంటారు కదా నాకు సేమ్ కలర్లో కావాలి అనే థాట్లో. సో సేమ్ కలర్లో అయితే చేశాను. ఇలాగే ఇన్విజిబుల్ చైన్ కూడా చేసి ఇంట్రడ్యూస్ చేద్దాము అని అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టడ్ బేస్ అయితే ఇదనమాట. ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది? స్టడ్ బేస్ అయితే బాగుంటుందా, హ్యాంగింగ్ అయితే బాగుంటుందా అనేది కామెంట్ చేసి, ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.